హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మార్క్ టెస్ట్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి మార్క్ టెస్ట్లో వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు క్రింది వాణిలో అభ్యాస లక్షణం కానిదేంటి అనేసి అడుగుతున్నారండి. సో అభ్యాస లక్షణం కానిది ఏంటిది అంటే అభ్యాసనం వచ్చేసి మనకు నిరంతర ప్రక్రియ అండి. కరెక్ట్. అభ్యాసనం అనేది మనకి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అలాగే గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది కూడా. సో కానిది ఏంటిది అంటే సంకుచితమైనది. సంకుచితమైనది అంటే ఏంటంటే ఓన్లీ ఒకదానికి మాత్రమే నిర్దిష్టంగా పరిమితమై ఉంటే దానిని సంకుచితమైనది అనేసి చెప్తామండి. సో కాబట్టి మనకు అభ్యాసనం అనేది ఒక దాంట్లోనే ఉండదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు అభ్యాసనం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు అభ్యాస లక్షణం కానిది అడిగారు కాబట్టి సంకుచితమైనది అనేది కాదు. సో అభ్యాస లక్షణాలు చూసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనదండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఫోస్కో యాక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేసి అడిగారండి. సో ఇది చట్టం వచ్చేసి మనకు 2012లో అయితే చేయడం జరిగింది. ఈ ఫోస్కో యాక్ట్ వచ్చేసి ఎప్పుడు చేశారండి? 2012. సో చాలామంది వచ్చేసి ఈ మార్క్ టెస్ట్కి సంబంధించి ఆన్సర్స్ లేకపోతే రిజల్ట్స్ ఏంటివి అని అనేసి అడుగుతున్నారండి. సో మార్క్ టెస్ట్ జస్ట్ మీకు ప్రాక్టీసింగ్కి మాత్రమే అండి. మీకు దాంట్లో ఎటువంటి రిజల్ట్స్ వాళ్ళు చూపించారు, మీరు పెట్టిన కరెక్టా లేదా లేకపోతే కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ ఏం చూపించరు. జస్ట్ మీకు ప్రాక్టీసింగ్ కోసం మాత్రమే పెట్టారు. దీంట్లో మీకు ఎటువంటి మార్క్స్ చూపించదు. మీరు జస్ట్ అంటే ఎలా ఆప్షన్స్ని క్లిక్ చేసుకోవాలి, ఎలా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి అనేది మాత్రమే దీంట్లో తెలుసుకోగలుగుతారండి. ఎటువంటి ఆన్సర్స్ చూపించదు. సో సెకండ్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టము ఫోస్కో యాక్ట్ను ప్రవేశపెట్టింది ఎప్పుడండి? 2012వ సంవత్సరంలో ప్రవేశపెట్టిందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము ఏమిచ్చారో. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారము అతనిని నమోదు చేయవలసిన తరగతి అడిగారండి. సో 10 సంవత్సరాల పిల్లవాడు, 10 సంవత్సరాలు అంటే ఏ ఏ క్లాస్లో ఉండాలండి? 5th క్లాస్లో ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, 4th క్వశ్చన్ చూద్దాము. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు అనేసి అడిగారు. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే క్లిఫర్డ్ బీర్స్ అండి. క్లిఫర్డ్ బీర్స్. సో మీరు ఆన్సర్ని ఎలా క్లిక్ చేయాలండి? ఆప్షన్ 2 అయితే మీరు ఆప్షన్ 2 మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే సేవ్ అయిపోతుందండి ఆన్సరు. సో తెలియని వాళ్ళ కోసము ఎలా చేయాలి అంటే. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ ఏది అనేసి అడిగారండి. సో మనకు జ్ఞానేంద్రియ వికాసం అనేది ఎక్కువగా ఏ దశలో జరుగుతుందండి? శైశవ దశలో జరుగుతుంది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సృజనాత్మకత ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యాసన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. సృజనాత్మకత ఆలోచనలు మనకు దేంట్లో అండి? ఇక్కడ మనకు పరిశీలన, యత్నదోష, అంతరదృష్టి, నిబంధిత అభ్యాసనం అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు అంతరదృష్టి అభ్యాసనం అండి. అంతరదృష్టి అభ్యాసనంలో సృజనాత్మకత ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యమైతే ఉంటుంది. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్కిమాటా అనగా అనేసి ఇచ్చారంటే. సో స్కిమాటా అంటే ఏంటండి? మన స్మృతి గుర్తులను స్కిమాటాగా మన బ్రెయిన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో వాటిని ఏమంటామండి? సంజ్ఞానాత్మక నిర్మాణాలు అనేసి చెప్తాము. ఈ సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కిమాటా రూపంలో మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పూజ అనే మానసిక
ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యాసనం ఏది అనేసి ఇచ్చారండి. వ్యక్తి పూజ అనేది మనకు ఏ అభ్యాసనంలో అండి? పరిశీలన అభ్యాసనంలో ఉంటుంది. ఒక వ్యక్తిని నిశితంగా పరిశీలించి మనము అలా ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హీరోలను కొంతమంది రోల్ మోడల్స్గా పెట్టుకుంటారు. అతని హెయిర్ స్టైల్ కానీ అతని డ్రెస్ సెన్స్ కానీ నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో అది అలా ఉండడం అనేది ఎలా తెలుస్తుంది? అతన్ని నిశితంగా పరిశీలించి అతన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత మాత్రమే అతను కూడా అలా ఉండాలని అనుకుంటాడు. కాబట్టి అది మనకు ఏ అభ్యాసనంలో ఉంటుంది? వ్యక్తి పూజ అనేది పరిశీలన అభ్యాసనంలో ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ 9th వన్ చూద్దాము. NEP 2020 యొక్క చైర్పర్సన్ అడిగారు. చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ కె కస్తూరి రంగన్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి థారండైక్ ప్రకారము చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఏది అనేసి ఇచ్చారు. సో చిత్రాలను కానివ్వండి మాటలను కానీ అర్థం చేసుకొని చెప్పేటటువంటి ప్రజ్ఞ ఏది అంటే అమూర్త ప్రజ్ఞ అండి. అమూర్త ప్రజ్ఞ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చను ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. సో పావ్లోవ్ యొక్క సిద్ధాంతం ఏదండి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. అందరికీ తెలిసిందే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చను 3 లేదా 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడే ఆట ఏది అనేసి ఇచ్చారండి. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లవాళ్ళు ఏం ఆడతారండి? సంసర్గ క్రీడ. అంటే ఇద్దరు కూడా ఎవరైనా 2 లేదా 3 పిల్లలు ఆడుకుంటునేటప్పుడు సేమ్ ఒకరిని చూసి ఒకరు వాళ్ళు ఏదైతే ఆడారో అదే ఆటను ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఆ క్రీడలు ఆడతారండి. దాన్ని మనం ఏమంటాము? సంసర్గ క్రీడలు అంటాము. 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడే ఆట ఏది? సంసర్గ క్రీడ. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక అభ్యాసనము ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. సో మనకు సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? బండూరా. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. సాంఘిక అభ్యాసనము ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది ఏది అనేసి అడిగారండి. సో ఏదండి ఈ లక్షణాలు ఏ వికాసంలో ఉంటాయి? మనకు జెండర్ వికాసంలో ఉంటాయండి. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసం అనేది మనకు జెండర్ వికాసంలో ఉంటుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను పిల్లల సంఖ్య కాలము నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడిగారు. పిల్లల సంఖ్య అలాగే కాలము ఇవన్నీ కూడా మనకు ఏంటి అండి? నైతిక భావనలు ఇవన్నీ జీన్ పియాజేకి సంబంధించినవి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను ఉపాధ్యాయులలో విద్యార్థులకి నచ్చే లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ విద్యార్థికైనా సరే ఉపాధ్యాయులో క్రమశిక్షణ నచ్చుతుంది, సమయపాలన నచ్చుతుంది, స్నేహభావం, పరిశుభ్రత అన్నీ కూడా నచ్చుతాయి. వాటిల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుందండి? ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చేయగలడు. క్రమశిక్షణ పాటించగలడు, సమయపాలన ఉంటుంది, స్నేహభావం ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది. వీటన్నిటిలో ఒక్కటే డిఫరెన్స్ అండి. ఏంటిదంటే స్నేహభావం అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కానీ కొంతమందిలో ఎక్కువగా ఉంటుందండి. అటువంటి వాళ్ళను ఎక్కువగా విద్యార్థులు అనేటి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఉపాధ్యాయులలో విద్యార్థులకి నచ్చే లక్షణం ఏది అంటే స్నేహభావము. ఇవన్నీ అందరికీ కూడా ఉంటాయి. ఉన్నటువంటి వాటిలో ఇంకా కొంచెం ఎక్కువగా ఇష్టపడేది ఏంటిది? పిల్లలు స్నేహం భావం, స్నేహపూర్వకంగా ఉండడం. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను సామాజికీకరణానికి సంబంధం లేనిది ఏది అనేసి ఇచ్చారు. సామాజికీకరణం అంటే
కింద ఆప్షన్స్లో చూద్దాము. సంప్రదాయాలు నేర్చుకోవటము, ఆచారాలను పాటించడము, సహకార స్వభావాలను అలవరుచుకోవడము, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? సామాజికీకరణానికి సంబంధించినవి. సో సంబంధం లేనిది ఏంటంటే ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఆరోగ్య సూత్రాలు వచ్చేసి మనకు వ్యక్తిగతానికి సంబంధించినవి, సామాజికీకరణానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు అనేసి ఇచ్చారు. సో ప్రాథమిక స్థాయిలో ఎప్పుడైనా సరే సరికానటువంటిది ఉపన్యాస పద్ధతి అండి. ఉపన్యాస పద్ధతి అనేది చిన్నపిల్లలకు అస్సలు పనికి రాదు. సో కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ 3. ఏ బోధనా పద్ధతిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఉపన్యాస పద్ధతి అండి. చాలాసార్లు అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును. సో ఏ క్రోమోజోమ్ అండి? 23వ క్రోమోజోమ్ అండి. 23వ జత యొక్క క్రోమోజోమ్ వలన మనకు శిశువు యొక్క లింగం అనేది నిర్ధారణం అవుతుంది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో క్లినికల్ పద్ధతి ఏది అనేసి అడిగారండి. క్లినికల్ పద్ధతిని ఏమంటామండి? వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమని చెప్తాము? క్లినికల్ పద్ధతి అనేసి చెప్తాము. చాలాసార్లు అడిగారు ఇది కూడా. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు క్లినికల్ పద్ధతి అండి. నెక్స్ట్ 1, తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది, దీనికి కారణం అన్నారు. సో శిక్షణ అనేది శిక్షణ లేకుండా మనము ఏదైనా చేస్తున్నాము అంటే దానికి కారణం ఏంటండి? సహజ సామర్థ్యం అండి. సహజ సామర్థ్యం వల్లనే మనలో ఉండేటటువంటి సహజ సామర్థ్యం వల్లనే మనకు ఎటువంటి శిక్షణ ఇవ్వకపోయినా సరే మనం దానిలో రాణించగలుగుతూ ఉంటాము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు అనేసి వచ్చారు. సో ఏమంటారండి? దీన్ని పిగ్మేలియన్ ఫలితము అంటారండి. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలి, మెరుగుపరచాలి, ఉత్తమమైన పద్ధతిలో పెంచాలి, లేకపోతే తయారు చేయాలి అనుకునేదాన్ని ఏమంటారండి? పిగ్మేలియన్ ఫలితము అంటారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, బాల్యంలో పిల్లల వయసు ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని ప్రస్తావించింది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే ఇలా ప్రస్తావించింది జాన్ లాక్ అండి. జాన్ లాక్ ఏమని చెప్పాడు? బాల్యంలో పిల్లల మనసు అనేది ఏమీ రాయని నల్లబల్ల వంటిది, ట్యూబలా రాసా అనేది కూడా చెప్పాడండి. ట్యూబలా రాసా అని కూడా పిలుస్తారు దీన్ని. సో దీన్ని కూడా ట్యూబల రస అనే దాన్ని కూడా ఎవరు ప్రస్తావించారు అంటే జాన్ లాక్ అండి. దాని అర్థం ఏంటంటే ఏమీ రాయని నల్లబల్ల వంటిది, పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని చెప్పింది ఎవరు? జాన్ లాక్ అండి. నెక్స్ట్ క్వశ్చను, గార్డినర్ ప్రకారము బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎంత అనేసి అడిగారండి. గార్డినర్ ప్రకారము బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎంత అంటే 8 అండి. బహుళ ప్రజ్ఞల సంఖ్య 8. గార్డినర్ మొత్తము 8 బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలను, బహుళ ప్రజ్ఞలను అయితే నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్ధతిలో పర్యావలోచనాన్ని ఉపయోగించుకుంటారు అంటే యాక్షన్ రీసెర్చ్లోనండి. అంటే చర్యాత్మక పరిశోధన. ఈ యాక్షన్ రీసెర్చ్ చర్యాత్మక పరిశోధనలో పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఐసీటీ టూల్ కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ యూట్యూబ్స్ కానీ వీడియో క్లిప్పింగ్స్, డివిడీస్ ఇవన్నీ కూడా మనకు ఐసీటీకి సంబంధించిందే. కానిది వచ్చేసి చార్టులు అండి, పేపర్ చార్ట్స్ ఉంటాయి కదా అవి. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన విద్యావేత్త ఎవరు అనేసి అడిగారండి.
సో ఇక్కడ చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించింది ఎవరండి? స్టీఫెన్ కోరే అండి. స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధన భావనను ప్రతిపాదించింది స్టీఫెన్ కోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు అనేసి వచ్చారండి. సో ఏ ఏ పరిశోధన అంటే సహసంబంధ పరిశోధన అండి. అంటే ఒక చరరాశి ప్రవర్తనను గమనించి రెండవ దానిని ఎస్టిమేషన్ చేసినట్లయితే దాన్ని మనము ఏమంటామండి? సహసంబంధ పరిశోధన అనేసి చెప్తాము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది ఏది అనేసి ఇచ్చానండి. సో జీవ సంబంధం అంటే మన బయాలజికల్ బేస్గా సంబంధించి మనకు జ్ఞానేంద్రియాలు కానీ, అనువంశికత కానీ, పరిపక్వత ఇవన్నీ కూడా జీవ సంబంధమైనవే. సో కానిది వచ్చేసి సమాజము, కుటుంబం అండి. సమాజము, కుటుంబము. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిపియు అనగా ఏంటి అనేసి ఇచ్చారు. సిపియు అంటే మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇవి వచ్చేసి మనకు సైకాలజీలో మార్క్ టెస్ట్లో అడిగినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.